హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ సింప్లిఫైడ్. మనం బీడబ్ల్యూలో ఫస్ట్ చాప్టర్ డీసీ సర్క్యూట్ డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు ఫోర్త్ టాపిక్ వచ్చేసి సూపర్ పొజిషన్ థియరం. సూపర్ పొజిషన్ థియరం అంటే ఇట్ స్టేట్స్ దాట్ ఇన్ ఎనీ లీనియర్ నెట్వర్క్ కంటైనింగ్ 2 or more సోర్సెస్, అంటే ఏదైనా ఒక లీనియర్ నెట్వర్క్లో 2 సోర్సెస్, మినిమం 2 సోర్సెస్ కానీ లేకపోతే మ్యాక్సిమం ఎన్ని సోర్సెస్ అయినా ఉండొచ్చు. Any linear network containing 2 or more sources, the response in any element అంటే రెస్పాన్స్ అనేది వోల్టేజ్లో కానీ కరెంట్లో కానీ ఇన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది రెస్పాన్సెస్ కాస్డ్ బై ఇండివిజువల్ సోర్సెస్ యాక్టింగ్ ఎలాన్. అంటే ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సోర్సెస్ తీసుకున్నాం, కానీ ఒక్కసారి ఒక్క సోర్స్ మాత్రమే మనం తీసుకోవచ్చు. సో the response in any element is equals to the algebraic sum of the responses caused by individual sources acting on. అప్పుడు ఒక సోర్స్ తీసుకున్నప్పుడు ఇంకొక సోర్స్ పక్కా 0 చేయాలి మనం. సో ఒకవేళ అది ఇక్కడ వైల్ కన్సిడరింగ్ ద ఎఫెక్టివ్ ఆఫ్ ఇండైరెక్షనల్ సోర్సెస్, అదర్ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్సెస్ ఇన్ ది నెట్వర్క్ ఆర్ రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్. అంటే ఒకవేళ అది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అయితే మనం దాన్ని షార్ట్ సర్క్యూట్ తోటి రీప్లేస్ చేస్తాం. లేకపోతే అది ఐడియల్ కరెంట్ సోర్స్ అయితే మనం దాన్ని ఓపెన్ సర్క్యూట్ తోటి రీప్లేస్ చేస్తాం టెర్మినల్ దగ్గర. ఒకసారి నేను స్టేట్మెంట్ చదువుతా సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సూపర్ పొజిషన్ థియరం స్టేట్స్ దాట్ ఇన్ ఎనీ లీనియర్ నెట్వర్క్ కంటైనింగ్ 2 or more sources, the response in any element is equals to the algebraic sum of the responses caused by individual sources acting alone, while the other sources are non-operative, that is while considering the effective of indirectional sources, other ideal voltage sources and ideal current sources in the network are replaced by short circuit and open circuit across the terminals. సూపర్పొజిషన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు కరెంట్ అండ్ వోల్టేజ్ రెస్పాన్సెస్ ఓన్లీ బట్ నాట్ పాసింగ్ రెస్పాన్సెస్. ఇట్ ఈస్ అప్లికబుల్ టు లీనియర్ నెట్వర్క్స్ ఓన్లీ, ఇది ఓన్లీ లీనియర్ నెట్వర్క్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో ఉన్నాయని సాటిస్ఫై చేస్తేనే మనం సూపర్ పొజిషన్ థియరం అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టూ వోల్టేజ్ సోర్సెస్ తీసుకుంటున్నా నేను. మినిమం 2 ఉండాలి కదా, సో 2 తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి. వోల్టేజ్ సోర్స్ వచ్చేసి 10 volts, పాజిటివ్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్, పాజిటివ్ నెగిటివ్, ఇటు కూడా 20 volts తీసుకుంటున్నా. రెసిస్టర్ ఏమో 10, 30, ఇది 20. టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ 20 ohm రెసిస్టర్. సో మనం కేవీఎల్ ప్రకారం అప్లై చేస్తే మనం ఆల్రెడీ కేవీఎల్ థియరం నేను కేవీఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వోల్టేజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇప్పుడు ఐ ఇది కనుక్కోవాలి కాబట్టి ఐ ఈక్వల్స్ టు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తాం. సో దట్ 10I1 ప్లస్ 20 ఆఫ్ I1 ప్లస్ I2, ఎందుకంటే ఇక్కడ 20 దీనికి ఉంటుంది ప్లస్ ఇటు సైడ్ దానికి కూడా ఉంటుంది కాబట్టి I1 I2. సో I1 ప్లస్ I2 మైనస్ 10. ఇక్కడ వోల్టేజ్ మనం అందులో నేర్చుకుంటాం కదా V1 ప్లస్ V2 మైనస్ VS ఈక్వల్స్ టు 0 అని. ఒకవేళ అది అర్థం కాకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియో వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది, -10 వోల్టేజ్ సోర్స్, 30I1 ప్లస్ 20I2 ఈక్వల్స్ టు 10. అంటే దీన్ని కామన్ తీసుకుంటే 3I1 ప్లస్ 2I2 ఈక్వల్స్ టు 1. కన్సిడర్ ఇట్ as ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ తీసుకుంటే 30I2 ప్లస్ 20 ఆఫ్ సేమ్ మళ్ళీ I1 ప్లస్ I2 మైనస్ వోల్టేజ్ సోర్స్ అంటే 20. ఇప్పుడు ఏమవుతుంది 20I1 ప్లస్ 50I2 ఈక్వల్స్ టు 20. కామన్ తీసుకుంటే 2I1 ప్లస్ 5I2
equals to 2. Consider it as second equation. By solving first and second equation, ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు I1 వాల్యూ వచ్చేసి 1/11 వస్తుంది. I2 వాల్యూ ఏమో 4/11. దీన్ని సాల్వ్ చేయడం ఎలా అంటే ఐదర్ మీరు క్యాల్సీలో చేయొచ్చు, లేకపోతే మాన్యువల్గా మనం చేయాలంటే 3 into 2 చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 2, సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 3 చేస్తే మనకి I1 క్యాన్సిల్ అయితే ఈ I2 వాల్యూ వస్తుంది. తర్వాత I2ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు I1 వాల్యూ వస్తుంది. సో I1 ఈక్వల్స్ టు 0.09, దీని వాల్యూ డెసిమల్స్లో. I2 ఈక్వల్స్ టు 0.36 ఆంపియర్. ఇప్పుడు I టోటల్ చేయాలంటే I1 ప్లస్ I2 వీటి రెండింటిని అడిషన్ చేస్తే మనకి 0.45 ఆంపియర్స్ వస్తుంది. మీరు ఒకసారి క్యాల్సిలో కూడా ట్రై చేయండి, నేను ఆల్రెడీ చేసిన. I టోటల్ వచ్చేసి 0.45 ఆంపియర్స్. టు ఫైండ్ I డాష్ అక్రాస్ 20 ohm రెసిస్టర్ I డాష్ కనుక్కోవాలంటే మనం సేమ్ ఇప్పుడు ఒక సోర్స్ని తీసేయాలి. మనం డెఫినేషన్ ప్రకారం చూసాం కదా, ఇక్కడ తీసేయాలంటే ఇట్లా ఐదర్ షార్ట్ సర్క్యూట్ అన్న చేయాలి, ఓపెన్ సర్క్యూట్ అన్న చేయాలి టర్మినల్ దగ్గర. సో తర్వాత మనం చేసుకున్నాక టు ఫైండ్ I డాష్ వాల్యూ, మనకు I డాష్ వాల్యూ రావాలంటే ఇది సిరీస్, తర్వాత ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా, ఇక్కడ డివైడ్ అవుతుంది, కరెంట్ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ప్యారలల్. సో 30 ప్యారలల్. I ఈక్వల్స్ టు ఫస్ట్ ఫార్ములా V/R ఈక్వాలెంట్. నెక్స్ట్ వోల్టేజ్ వాల్యూ వచ్చేసి 10 volts. R ఈక్వాలెంట్ వాల్యూ ఏమో R ఈక్వాలెంట్ ఫస్ట్ కింద కనుక్కుందాం. 20 ప్యారలల్ టు 30 ప్లస్ 10 సిరీస్ ఉంది కాబట్టి అడిషన్ చేయాలి. 20 ప్యారలల్ టు 30 అంటే 20 into 30/20 ప్లస్ 30 ప్లస్ 10. దీని వాల్యూ వచ్చేసి 12 వస్తుంది మనకి. 12 ప్లస్ 10 అంటే 22. సో R ఈక్వాలెంట్ వాల్యూ వచ్చేసి 22. 0.45 సింప్లిఫై చేస్తే 0.45 ఆంపియర్స్ వస్తుంది మనకి. తర్వాత మనం కరెంట్ డివైడర్ రూల్ CDR అప్లై చేస్తే I డాష్ అనుకోవడానికి I డాష్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన I వాల్యూ, మనకి ఇప్పుడు I వాల్యూ 0.45 వచ్చింది కదా, ఇంటూ పక్కకి పైన మన దగ్గర ఉన్న రెసిస్టర్ వాల్యూ 30 ప్యారలల్లో ఉన్న 2 రెసిస్టర్స్ వాల్యూ తీసుకోవాలి 30 ప్లస్ 20. సో దట్ మనకు I డాష్ వాల్యూ వచ్చేసి సింప్లిఫై చేస్తే 0.27 ఆంపియర్స్ వస్తుంది. తర్వాత టు ఫైండ్ I డబల్ డాష్ అంటే సేమ్ మళ్ళీ 3 రెసిస్టర్స్ 30, 20, 10. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వోల్టేజ్ సోర్స్ని ఇటు సైడ్ రైట్ సైడ్ వోల్టేజ్ సోర్స్ తీసుకోవాలి. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ చేయాలి. తర్వాత 20 volts ఇక్కడ వాల్యూ వచ్చేసి ప్లస్ మైనస్, కరెంట్ డైరెక్షన్ అనేది ఇట్లా ఉంటుంది I. సో మనకు ఫార్ములా తెలుసు I ఈక్వల్స్ టు V/R ఈక్వాలెంట్. ఫస్ట్ R ఈక్వాలెంట్ కనుక్కోవాలి. సో ఇక్కడ 10, 9, 20 ప్యారలల్ ఉంది. సో 10 ప్యారలల్ టు 20 అప్పుడు సిరీస్కి అవుతుంది కదా, సో ప్లస్ 30 అంటే 10 into 20/10 ప్లస్ 20 ప్లస్ 30. సో మీకు ఈ వాల్యూ వచ్చేసి 36.66 వస్తుంది ఓమ్స్, రెసిస్టర్ కాబట్టి ఓమ్స్. ఇప్పుడు V వాల్యూ వచ్చేసి 20/36.66 అంటే 0.54 ఆంపియర్స్ కరెంట్ కాబట్టి. తర్వాత మళ్ళీ సేమ్ కరెంట్ డివైడర్ రూల్ యూజ్ చేస్తే I డబల్ డాష్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన కరెంట్ వాల్యూ 0.54 ఇంటూ ఇట్ సైడ్ ఉంది 10/2 ప్లస్ చేయాలి అంటే 10 ప్లస్
20. సాల్వ్ చేస్తే 0.18 యాంపియర్స్ వస్తుంది. ఇప్పుడు I dash plus I double dash equals to 0.27 plus 0.18. ఈ 2ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 0.45 విచ్ ఈస్ ఈక్వల్స్ టు ది ఐ టోటల్. అంటే సూపర్ పొజిషన్ వెరిఫై అయింది. ఐ టోటల్ ఈక్వల్స్ టు ఐ డాష్ ప్లస్ ఐ డబల్ డాష్. సూపర్ పొజిషన్ థియరం మీద మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్లో నన్ను అడగండి, క్వశ్చన్ అడగండి. ఏదైనా ఉంటే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో మీ డౌట్ క్లియర్ చేయడానికి కానీ ట్రై చేస్తాను. సూపర్ పొజిషన్ థియరం మీద మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా కావాలి అంటే చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను ఇంకొన్ని ప్రాబ్లమ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.